పోయిన సంవత్సరము 15-16 నడిచింది. ఈసారి 7-8కి వచ్చింది. ఈ రైతులు 6 నెలలు 9 నెలల పంట ఇట్లున్నది. మరి రైతులు అందరు ఓడి పట్టించుకుంటలేడు. ఏ గవర్నమెంట్లో వచ్చి ఏం ఫైదా? ఏ గవర్నమెంట్ 20-30 రూపాయలు అదే ఏ గవర్నమెంట్లో వచ్చి ఏం ఫైదా అన్న? ఏ గవర్నమెంట్తో ఏం సంబంధం ఉన్నది? రైతు బతుకంది ఎకరాకు పెట్టుబడి పెట్టాలంటే 50,000 అవుతుంది. అది దొబ్బుగా 25-30,000 వస్తున్నాయి. మార్కెట్లో 3 రోజులు పండు ఒక పట్టించుకున్న లేడు. ఈయన వండించినట్టు అయిపోతున్నది మొత్తం పంటలు అయితే. లక్షలకు ఇప్పుడు లక్షలను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇప్పుడు పసుపు బోర్డు వచ్చి 7,000 నుంచి 8,000 6,000 ఎండబెట్టుకు వచ్చి తేమన్నారు. రైతులు ఇల్లు ఉంచుకున్నారు. లెక్క అవుతుంది. పసుపు రైతుల పరిస్థితి ఏంటన్నా? గింజాపురం పసుపు అని పసుపు వేసుకొని 6 నెలల నుంచి 8 నెలల పంట పండుతున్నారు. 9 నెలలు ఇంకా 9 నెలలు ఇంకా నెల ఎక్కువ ఉంచుకున్నది అయితే నెల పండించుకొని మంచి టైప్ ఆఫ్ కొమ్ములు తీసుకొచ్చి పోయినసారి కన్నా సగం రేట్ లేదన్న. పోయినసారి 18,000 16,000 ఆ రేట్లు ఇప్పుడు 7 నుంచి 8,000 అంటే ఏం గట్టి. ఇది పెట్టుబడులు ఇట్లా పెద్ద పెద్ద పెట్టుబడులు. మిషన్ ఉడకబెట్టి పసుపు ఏసీ నుంచి అన్న ఖర్చులు తిని ఏసీ నుంచి పడితే ఉడకబెట్టి గంజల కత్తే ఈడ పంట పండించినట్టున్నారు. 3 రోజులు పంట పండించిన 8 నెలల పంట 3 రోజులు పండించినట్టున్నది. ఇక్కడ వాళ్ళ కాలు మొక్కుతున్నారు. రైతులకు ఇంత దీనమైన పరిస్థితి అవుతున్నది. వాళ్ళు పట్టించుకున్న లేదు. ఏ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పసుపు కూడా చేంజ్ చేస్తున్నారు. ఏదో చేంజ్ చేస్తున్నాను. రైతు బతకండి ఎందుకన్నా? రైతు ఏడిసిన దేశం ఏ రాజ్యం బాగుపడుతుంది అన్న? రైతు మీద బతికేది అందరూ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కడు రైతు మీద బతికినోడు. వాళ్ళు ఏమో మంచి వాళ్ళు చెప్పిన కాడికి మేము ఇచ్చుడు ఉన్నది. మేమేమో బిచాల లెక్క మేము అడుక్కుని ఉన్నది. ఇంత పంట పండించి ఇంత చేసి ఏం ఫాయిదాలన్నా? ఆలోచన చేయాలన్న. మేము మీడియా కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా రైతుల విషయంలో ఖచ్చితంగా మీరు అది చేసుకోవాలన్న. మేము మొన్న 2 రోజుల కిందట ధర్నా చేసి ఈ రేట్లు దించుకున్నట్టు అయిపోయిందన్న. అంతకుముందు 10,000 ఉండి ఇప్పుడు 2 రోజుల కింద రేటు ఏ కలెక్టర్ ఏం చేశారన్న? వాళ్ళు ఏం చేశారన్న? అప్పుడు 10,000 ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ 7,000 నుంచి 8,000 రేట్ల పసుపులు ఇచ్చుకుంటున్నదన్న. ఈ 3 రోజులు ఇంకా గంజల తిరిగి 7,000 రూపాయలకి ఇచ్చుడు అవుతుంది. ఆలోచన చేయాలన్న. ఏ గవర్నమెంట్ వచ్చి ఉల్టా బాకీలు తీసుకొచ్చి పసుపులు పెట్టుడు అవుతుందన్న. ఈ పంటలు చేసిన అమ్మిన అప్పులకే పోతున్నాయి. ఎరువులకు మందులకు ఎన్ని ఏం కథ? బోర్డు వచ్చిందని చెప్పారన్న. బోర్డు వల్ల ఏం ఉపయోగపడుతుందన్న? ఏ రైతు బతుకుతున్నాడన్న? రైతు చెప్పురన్న. ఏ రైతు బతుకుతున్నాడు? 20,000 దొబ్బుడికి డ్రమ్ముకు ఎన్ని కథలు. పెట్టుబడి పెట్టి నుంచి ఖర్చు అన్న. ఈ రైతు ఈ పసుపుకి అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఖర్చే. ఈ జొన్నలు బిన్నెలు అవే పోతున్నాయన్న. 3 నెలల పంటలు వెళ్ళిపోతున్నది. రాజులేక బయట వెళ్ళిపోతున్నాం అయిపోతున్నది. ఇవి పెట్టుబడి మన పసుపు చాలు చేసింది మిరుగు నుంచి చాలా అయితే ఇప్పటిదాకా ఈ టైం దాకా ఈ 6 నెలలు వచ్చేదాకా ఇప్పుడు ఇవే ఖర్చు ఇవే లెక్కలు ఇవే బోర్డు వచ్చింది. ఏది బోర్డు వచ్చి ఏం ఫాయిదా అన్న? బోర్డు బతుకుతున్నానన్న. ఎంత బాధ అవుతుందని ఇప్పుడు ఈ మార్కెట్లో కూడా అన్న. ప్రతి ఇంతమంది పని చేస్తారు. ఇంతమంది ఒక రైతు మీద బతుకుతారు అన్న. ఆ ఒక్కనాడు ఒక రైతు ఇలా రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? కొన్ని లక్షల మంది బతుకుతారు అన్న ఈ మార్కెట్లోనే. అట్లా ఎన్ని మార్కెట్లు ఉన్నాయి? ఆలోచన చేయాలా. కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలా. ఆలోచన చేసి ఇదేందన్నది ఒక దానికి పసుపు కూడా ఎన్నిటికి ఉపయోగపడుతుంది. పసుపు ఎన్నిటికి సాగుకు బతుకు అన్నిటికి ఉపయోగపడుతుంది. దీంతో అన్ని రకాల వేస్తున్నారు. వీడికి వచ్చినాక ఇంతకిస్తావా ఇయ్యవా ఇవ్వకుంటే పో వచ్చినాక మాకు ఏం బాధ ఉన్నది? అనకాలకి ఇచ్చిపోతున్నది. మేము మాకు ఎంత బాధ ఉన్నది? 9 నెలలు పంట చేసి మేము ఎంత బాధపడు. క్వాలిటీ తీసుకొస్తున్నాం. అన్ని క్వాలిటీ చేయాలా. బ్రహ్మ పట్టాల ఉడకబెట్టుడు దొబ్బుడికి ఎంత బాధ అన్న. ఒక ఎకరం ఖర్చు ఎటుపెట్టి ఫస్ట్ మొద్దలు మిరుగు నుంచి చాలు చేస్తే ఒక ఎకరానికి ఏమైనా 40 నుంచి 50 గంపల ఇతర పసుపు ఉంచుకొని అది అంత ఏసీ నుంచి స్టార్ట్ చేస్తే ఖర్చు. ఇప్పుడు ఉడకబెట్టి గంజలకు వచ్చేదాకా ఖర్చు అన్న. ఏం లేని ఒక ఎకరానికి 70 నుంచి 80,000 ఖర్చు వస్తుందన్న. అలగా 1,00,000 పట్టుకోరు. 1,00,000 రూపాయల ఖర్చు వచ్చి మా కష్టము మేమంతా 8 నెలలు కష్టపడితే లేచింది పడితే పొద్దుకి రాక పొద్దుల లేచింది పొద్దుకి 6 నుంచి 8 నెలల కష్టం చేస్తే మా కష్టం ఏంది? ఆ 1,00,000 రూపాయల ఖర్చు ఏంది? ఇంకా మీదికెళ్ళి ఇంకా వేరే మందులని మాకులని 6 నెలల లోపల ఈ ఎన్ని చీడలు ఈ వర్షాలకు కూడా పసుపు రోగం వచ్చి చేసి ఎన్నో ఖరాబ్ అయ్యి ఎన్ని పోయి ఇవన్నీ ఖర్చులై ఇన్ని ఖర్చులు కాగా మనకు మిగిలేది ఏమన్నా? ఒక ఎకరం అమ్మితే ఇప్పుడు 1,00,000 వస్తలు. ఆ 1,00,000 రాకంటే ఉల్టా బాకీ చేసుకొని పసుపులు పండించుకోవాలా? ఈ పండించుడు ఎందుకు? ఇప్పుడు ఈ బాధలు పడడం ఎందుకు? పండించకపోతేనేమో ఇంటికడమే బాధలు ఉన్నాయి. ఆ బాధలకేమో పండించుకుంటాము. పండించుకుంటేమో మద్దతు ధర లేదు. ఈ ధర లేక ఈ బతుకులు చూడు ఎట్లయిపోతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితి అయినా అక్కడ ఏడికెళ్ళి మార్కెట్ చూసిన వాళ్ళు లేడన్న మమ్మల్ని. ఇట్లా అనుకుంటా పోతున్నా పసుపుని. మేమేమో బంగారం లేక వేసుకొని మేము తెస్తే దాన్ని అనుకుంటా పోతున్నారు. పసుపులు ఆడ ఒక్కొక్క పూజ చిన్న పూజ అన్న. పడిపోయిన చిన్న పూజ కడికెళ్ళి ఇంట్లోకి ఏరి గిన్నె ఏరితే గిన్నె ఏరి తీసుకొస్తున్నామన్న. ఇడికి తీసుకొచ్చి దాన్ని అనుకుంటా పోతున్నారు. ఇక్కడ
అంటే మాకు ఎంత బాగుంటుంది మంచి మంచి పసుపులు ఉన్నాయన్న ఏమైంది టైప్ ఆఫ్ పసుపులు తీసుకొస్తున్నాం ఎండిన పసుపులు తెస్తున్నాం ఏమైందన్న పసుపులకు బంగారం లెక్క ఉన్నది పసుపు అది వాళ్ళకి నచ్చలేదట మార్కెట్లో రేటు అని అన్నారు ఫిక్స్ రేట్ అన్నారు అది చేసి ఇది చేసిన ఇంత టైప్ ఆఫ్ మేము తీసుకొచ్చినా రేట్లు లేకుండా పోతుంది ఇంకా దాంట్లో ఏం ఫాయిదా ఉన్నది ఏం కథ ఇక మీరు ఆలోచించాలా మీ మీడియాలో కూడా దీన్ని కొంచెం ఫోకస్ చేసి పబ్లిక్లోకి తీసుకురావాలా అందరికీ తెలియాలా ఈ రాజకీయ పార్టీల ప్రతి ఒక్కరికి కూడా అది తెలియాలా బాధ అన్నది ఏందని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఈ పసుపు బోర్డు ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు రైతులు ఏం పండిస్తుంటారు మనం పడితే ఒక ఏడాది రైతు పంట పండియకపోతే ఎంత బాధ అవుతుంది ఆ రైతుకు దిక్కు లేక పండించుకుంటున్నా మంత్రి లేకపోతే సైకిల్ పోయి తెచ్చుకుంటున్నాం మంత్రి మరి ఏదైతే బాధకు పంట చేయాలని చెప్పేసి అని అసలు తడుకుంటూ పోతుర్రు వాళ్ళు మంచిగా రాళ్ళు మీ ద్వారా కంపల్సరీ అందరికి ఇది పోయేటట్టు చేయరన్న